శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఎప్పుడు వీళ్ళింతే, ఎన్నిసార్లు చెప్పినా ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఈ తరం వాళ్ళకి అర్థం కాదు. చెప్పి చెప్పి విసుకొస్తుంది. ఏమండి లేవండి, పిల్లలు లేవన్నానా? ఏమండి లేనా? నారాయణ నారాయణ నారాయణ. వీళ్ళింకా లేచారో లేదో? ఏమే పిల్లలు లేపావా? లేపానత్తయ్య. వీళ్ళింకా లేవలేదు. ఏరా అమ్మా, లేపితే కూడా లేవలేదు. నన్నలే సాధనలేమ్మా, లే లే లే. స్కూలు టైం అయిపోతా ఉంది, తొందరగా తయారవ్వాలి. బ్రష్ చేసుకోండి. ఏం బ్రష్లో ఏమో, ఇవి కూడా ప్లాస్టికే. మా రోజుల్లో చక్కగా వేప పుల్లలు ఉండేవి, దాంతోటే తోముకునేవాళ్ళం. అవునా? పూర్ణ ఇది పట్టుకో అమ్మా. అమ్మా పాలు. ఇన్నిసార్లు చెప్పాను పాలవాడితో పాలు పోయించుకోమని, వినరు. ప్లాస్టిక్ కవర్ లో ఉన్న పాలే నచ్చుతాయి కాబోలు. ఎంత చెప్పినా మారరు. హోంవర్క్ అంతా చేసేసావా? చేశాను. డైరీలో ప్రోగ్రామ్ అంతా ఫినిష్ చేసావా? చేశాను. చిన్న ఇలా రామ్మా. వస్తున్నా డాడీ. దీపారాధన నూనె అయిపోయింది, అమ్మ రెడీ తీసుకురా. సరే డాడీ. ఇగో డస్ట్బిన్ లేసే. మన పూజ గదిలోనే అంత చెత్త పేరుకుంది, అన్ని ప్లాస్టిక్ కవర్సే. ఒక్క పూజ గదిలోనే అన్ని కవర్లుంటే అసలు ఏంటో మన ఇంట్లోనే ఇంత చెత్త పేరుకుంటే. వీడి పుస్తకాలకు కూడా ప్లాస్టిక్ కవర్లే. ఎప్పుడు గొనుగుతూనే ఉంటది. ప్లాస్టిక్ మన మొక్కలమే వాడుతున్నామా? వేరే ఎవరు వాడతలేనట్టు చెప్తుంది. బ్యాగులు ఇవ్వండి నాన్న, బాక్స్ పెడతాను. మళ్ళీ ఆ ప్లాస్టిక్ బాక్సులే పెట్టావేంటి సునీత? వద్దని చెప్పా కదా, స్టీల్ బాక్సులు తెమ్మని చెప్పా కదా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అసలు మాట వినవేంటి? ఏమైతుందమ్మా? ప్లాస్టిక్ అయితేంది, స్టీల్ అయితేంది, ఏదైనా అన్నం తినేదే కదా. అన్నం తినడానికి ప్రాబ్లం కాదు సునీత, ఆరోగ్యానికి హానికరం. అందుకే వద్దని చెప్తున్నా. మనం ఒక్కరా మానేస్తే మన దేశం బాగుపడుతుందా? ముందు మన ఇల్లు చక్క పెట్టుకుంటే తర్వాత దేశాన్ని మార్చొచ్చు. వీళ్ళని స్కూల్లో దించి అటే గుడికెళ్ళేస్తానమ్మా. బాయ్ డాడీ. బాయ్ చిన్న. బాయ్. టిఫిన్ రెడీనా? సునీ, టిఫిన్ తావేంటి? ఏమైంది సునీ? సునీ, ఏంటి ఆలస్యం? ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ పెడుతురా. ఆఫీస్ టైం అవుతుంది. సునీ, సునీ ఏమైంది? డల్గా ఉన్నావేంటి? ఊరికత్తా మారుస్తూనే ఉంది, ఒక్క పని 10 సార్లు చెప్తుంది. సునీ, తను పెద్ద ఆవిడ, కొంచెం చాదస్తం ఉంటుంది. పైగా నీ మేనత్తేగా. సో ఏది చెప్పినా నీ మీరు కూడా అలాగే మాట్లాడతారా? అత్తమ్మకే సపోర్ట్ చేస్తారు. నాకు మీరిద్దరూ ఒకటేనే, నువ్వు వేరు తను వేరు కాదు. ఓకే, అర్థం చేసుకో. తను చెప్పేది మన మంచికేగా.
టెన్షన్ పడకు, ఓకే? పద బ్రేక్ఫాస్ట్ తీసుకురా. కూల్, టెన్షన్ పడకు. బాయ్. హాయ్. హాయ్ బుజ్జి. ఇంకేంటే అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి షాపింగ్ చేసి వచ్చినట్టున్నా? అవునక్క, మీకోసం అమ్మ నాన్న బట్టలు పంపించారు. అవునా? ఏంటి చాలా షాపింగ్ చేసుకొచ్చా? అత్తయ్యకి కూడా పంపించారు. ఓ, చీరలైతే బానే తెచ్చావు కానీ ఈ ప్లాస్టిక్ కవర్స్ చూస్తేనే అత్తమ్మ తిడుతుంది. అదేంటక్క? ఈ మధ్య చాలా నసెక్కువైపోయింది. ప్లాస్టిక్ కనబడితే చాలు గంటలు గంటలు క్లాస్ బిక్తుంది. పర్యావరణం, దేశం అంటూ బుర్ర తినేస్తుంది. అలా అంటవేంటక్క? అత్తమ్మ చెప్పేది కూడా మన మంచికే కదా. అలా మెచ్యూరిటీగా ఆలోచించి అత్తమ్మ దొరకడం మన అదృష్టం. సరిపోయారులే నువ్వు, మీ బావ, మీ అత్త. సరేలే రా, కవర్లన్నీ మన అత్తమ్మ చూడకముందే పడేద్దాం. హలో. హలో, నేనే. చెప్పు. ఊరు నుండి బుజ్జి వచ్చింది. ఏ అవునా? బయట నుండి డిన్నర్ తీసుకురారా. ఇంట్లో ఏదో ఒకటి వండేయచ్చు కదా. ఇప్పుడు వండడానికి ఓపిక లేదండి. అయినా దానికి బిర్యానీ అంటే ఇష్టం కదా, తీసుకొచ్చారా? సరే, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఓకే, బాయ్. సరే. ఏంట్రా అవన్నీ? ఏంటో ప్లాస్టిక్ కవర్లో ఫుడ్, ప్లాస్టిక్ కవర్లు వద్దురా అంటే. నువ్వెందుకు దీని గురించి ఇంత ఆందోళన పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు నీ ఆరోగ్యం బాగోలేదు. నీ ఆరోగ్యం గురించి ఆలోచించుకోమా. కాదురా, ఎంతసేపు మన కంఫర్ట్ మనమే చూసుకుంటే ఆ హోటల్లో భోజనం ప్లాస్టిక్ కవర్స్ లో ఇస్తారు. ఇంత విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడుతుంటే దాని పర్యవసానం ఏమిటని ఎవరు ఆలోచించరే. సరేమా, దీని గురించి ఏదైనా పరిష్కారం ఉంటే తర్వాత ఆలోచిద్దాం. సరే నాయన, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చెప్పు. రండత్తమ్మా, మీరు కూడా భోంచేయండి. వద్దులేమ్మా, ఆ ప్లాస్టిక్ బ్యాగుల్లో కూడా నేను తినలేను. హోటల్ కూడా అసలే తిన్ను. నేను ఇందాకే 2 రొట్టెలు చేసుకుని తినేశాను. వెళ్ళి పడుకుంటా. ఏం చేయాలో ఏంటో. వదిలే, కొంచెం కూరే. ఏమండి ఏమండి
బయట నుంచి ఏదో చప్పుడు వస్తుంది, వెళ్ళి చూడండి. నువ్వు ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏమైందిరా? మరి ఎందుకు అలా ఉన్నావు? మీరు వెళ్ళి పడుకోండి. నేను ప్లాస్టిక్ భూతాన్ని మీరంటూ చూస్తాను. మిమ్మల్ని నాశనం చేస్తాను. నేను ప్లాస్టిక్ భూతాన్ని. అమ్మ పాలు. ఏంటి ఇవన్నీ? ఎక్కడికి వెళ్ళొచ్చావు? షాపింగ్ చేసుకొని వస్తున్నా. ఏంటి ఒకేసారి ఇన్ని? నువ్వు అన్నావు కదా ప్లాస్టిక్ వాడకూడదని, అందుకే ఇవన్నీ పట్టుకొచ్చా. ఓ, సాధ్యమైనంత వరకు ఇక మీదట ప్లాస్టిక్ వాడనత్తమ్మా. ఓ, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై డార్లింగ్. ప్లాస్టిక్ వాడడం తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మూగజీవాలు తెలిసి తెలియక ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఆహారంతో పాటు ఆహారం అనుకొని ప్లాస్టిక్ కవర్లను కూడా తినేస్తున్నాయి. అందువల్ల వాటికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్లాస్టిక్ నివారణ చేపడదాం, మూగజీవాలని కాపాడుదాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.